మంచిగానే ఉన్నా, తిన్నా. సరే అమ్మా, నేను తర్వాత ఫోన్ చేస్తా. సరే. ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదా నీకు? నువ్వు ఏమైదాని వచ్చినావు? ఎవడయ్యా నేను తీసుకొచ్చింది? అసలు యాక్టర్ని తీసుకొచ్చిరా, రోడ్ మీద తిరిగేటోని తీసుకొచ్చిరా? సినిమాలకు కావాల్సింది యాక్టర్లు, అక్కడిక్కడ తిరిగే అలగ జనాలు కాదు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ని పరిచయం చేస్తే నాకు హాఫ్ డే తిన్నా 5 డైలాగులు కంప్లీట్ కాలేదు. యాక్టర్ అంటోడు ఒకసారి చెప్తే మూడోసారి కానీ చెప్పగలగాలి. రేపటి నుంచి వీడు ఇక్కడ ఉంటే నేను అస్సలు ఉండను. ప్యాకప్. ఎవరు నువ్వు? నేనా? నిజాన్ని. నువ్వు నిజాన్ని అయితే మరి నేనెవరిని? ఆలోచించే నీకే తెలియాలి నువ్వెవరు. నన్నెందుకు అడుగుతున్నావు? అసలు నువ్వెవరు? చెప్పిన కదా బేట, నిజాన్ని రా. అయితమాయా కానీ రూమ్ అంతా చదివినట్టున్నావు, బ్యాగ్ మొత్తం రెడీ చేసుకున్నావు, డైరెక్ట్ టికెట్ హాలీవుడ్డా? లేదు, ఇంటికి వెళ్తున్నా. ఎందుకు? మీ ఊళ్ళో విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ ఏమైనా తీస్తానరా? లేదు, ఇవన్నీ వదిలిపెట్టి ఇంటికి వెళ్ళి ఏదన్నా జాబ్ చూసుకుందామని. అసలు నువ్వు ఇక్కడ ఉండడానికి రీజన్ ఏంటి? టైం పాసా? అసలు నువ్వేం కావాలనుకుంటాను? ఐ వాంట్ టు బి అన్ యాక్టర్. యాక్టర్ అంటున్నావు, జాబ్ అంటున్నావు, నీ క్లారిటీ ఉందా అసలు? ఒక్క క్వశ్చన్ అడుగుతా, దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్తావా? అడుగు, చెప్తా. హూ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్? మై పేరెంట్స్. ఎందుకు ఇష్టం? నన్ను కానీ పెంచి పెద్దవాడిని చేసి ప్రయోజకుని చేసిరు కదా, అందుకే నాకు ఇష్టం. ప్రయోజకుని అయినవా? ఎప్పుడు? అయితే ఆయగానే నిన్ను కానీ పెంచి పెద్దోని చేసిర్రు, నిన్ను హ్యాపీగా చూసుకున్నారు. ఇవన్నీ ఎవరికి ఫేవర్గా జరిగినాయి? నాకే. ఓకే, ఇది గుర్తుపెట్టుకో. ఒక్కటి చెప్పు, యాక్టింగ్ అంటున్నావు కదా, నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? మార్లిన్ బ్రాండో. ఓహో, గాడ్ ఫాదర్ సినిమా చూసినావా? నచ్చిందా? ఫుల్గా. అతని యాక్టింగ్, ఆ మూవీలో లైటింగ్, డైలాగ్స్,
స్టోరీ, డైరెక్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ అట్ ఇట్స్ బెస్ట్ అండ్ అల్టిమేట్. ఇవన్నీ నువ్వు సినిమా చూసి చెప్తున్నావా లేకపోతే నీకెవడని చెప్పిండా? నేనే చూసా. ఇట్ ఈస్ మై ఫేవరెట్ మూవీ ఆల్సో. ఫేవరెటా? ఎవరికి? నాకు. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్కి ఫైనల్గా నువ్విచ్చిన ఆన్సర్ ఏంటి? నాకే. ఇప్పుడు చెప్పు. హూ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్? ఐయామ్. సరే, నేనే అంటున్నావు. ఇంపార్టెన్స్ నీకే ఇస్తున్నా అంటున్నావు. మరి ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నావు? ఎందుకంటే నాకు చాలా బాధలు ఉన్నాయి. అవి నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది. అందుకే కెరీర్ మీద కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. ఇదే మెయిన్ రీజన్. అవునా? నువ్వు బాధపడుతున్నావంటే ఏదో తప్పు చేసినట్టే. అంత పెద్ద తప్పు నువ్వేం చేసినావు? చెప్పు. నాకు ఫ్రెండ్ ఉండేవాడు. వాడు నేను చిన్నప్పుడు సమ్మర్లో చెరువుకి వెళ్ళాం. ఈత వచ్చా అంటే వచ్చు అన్నాడు. ఇద్దరం కలిసి చెరువులోకి దిగాం. అన్ఫార్చునేట్లీ వాడు మునిగిపోయాడు. తర్వాత తెలిసింది వానికి ఈత రాదన్న విషయం. వాడి చావుకు కారణం నేనే. వాడిని నేను కాపాడుకోలేకపోయాను. ఆన్ సావుకు నువ్వెందుకు కారణమవుతావు? ఈత రాదని చెప్పకపోకట వాన్ తప్పు. ఇంట్లో నువ్వు చేసిన తప్పేం లేదు. నువ్వు కాపాడుకోలేకపోడు నీ వీక్నెస్. బట్ ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్. అలా జరగాలని ఉన్నది, అలా జరిగిపోయింది. ఇట్ ఈస్ హిస్ డెస్టినీ. ఇంకేం బాధ ఉందిరా నీకు? కొన్ని రోజుల ముందు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది. చాలా రోజులు రిలేషన్షిప్లో ఉన్నా. తర్వాత నన్ను కాదని వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. బట్ ఇప్పటికీ నేను అమ్మాయి జ్ఞాపకాలనే బతుకుతున్నా. ఇప్పటికీ ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఆమె గుర్తొచ్చినప్పుడల్లా ఏ పని కరెక్ట్గా చేయలేకపోతున్నా. సరే, ఒక్కటి చెప్పు. ఆ అమ్మాయి నిన్ను కాదని వేరేటోని చేసుకున్నందుకు బాధనా? చేసుకొని హ్యాపీగా ఉన్నందుకు బాధనా? లేకపోతే నువ్వు తనకన్నా గొప్ప పొజిషన్లో లేనందుకు జలసీనా? చెప్పు. లేదు, తను ఎంతగానో లవ్ చేశా. తను లేకుండా లైఫ్నే ఊహించుకోలేదు. అందుకే ఆమె లేదన్న ఎవ్రీ సెకండ్ నాకు నరకంలా ఉంటుంది. నేను అడిగింది కథలోని కల్పితాలు కాదు బేటా, నీలోని నాలాంటి నిజాలు. వరుణ్, డోంట్ బీ ఫార్మర్, కమ్ టు రియాలిటీ. ఈ ఒక్క విషయంలో నాతో జోక్ చేయకు. నలుగురిలో నాలుకకొచ్చిన 4 మాటలు నాతో చెప్పడం కాదు, నీలోని నిజాన్ని నాకు చెప్పు. అప్పుడే నీలా అబద్ధంలా కాకుండా నాలా నిజంలా నిలబడుతూ. ఎస్, ఐఎమ్ ఫీలింగ్ జెల్స్ ఆఫ్ హర్. ఇది నిజం. అంటే తను వేరే వాళ్ళతో హ్యాపీగా ఉన్నందుకు జెలసీగా ఫీల్ అయ్యి అది నే బాధ అనుకుంటున్నావు. సి వరుణ్, ప్రతి ఒక్కరి లైఫ్లో చేంజ్ అనేది కామన్. తను చేంజ్ అయిందనే కదా నీ బాధ. ఒక్కటి అడుగుతా, మరి నీలో ఎందుకు రాలేదా చేంజ్?
ఎందుకంటే నువ్వు ఇంకా ఆ పాస్ట్లోనే బతుకుతున్నావు. గతంలో బతకడం అంటే బతుకున్న శవంతో సమానం. ఇంకా చేంజ్ ఎలా వస్తుంది నీకు? అంటే గతాన్ని తలుచుకోవడం తప్ప? సీ వరుణ్, డోంట్ లివ్ ఇన్ ద పాస్ట్ అండ్ డోంట్ బీ ఇనర్ట్, బట్ యూజ్ యువర్ పాస్ట్ రిఫ్లెక్షన్స్ టు బిల్డ్ యువర్ ఫ్యూచర్ ప్రొజెక్షన్స్. నువ్వు చెప్పింది నిజమే, బట్ నాకు ఇదంతా నమ్ముది కావట్లేదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అదేంటి? మిర్రర్ అక్కడెందుకుంది? ఎస్, నేను ఒక యాక్టర్ని. నా యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు చాలా ఉపయోగపడుతుంది. వెరీ గుడ్. మిర్రర్ ప్రాణం లేనిది అయినా కూడా అది మన ప్రజెంట్ను చూపిస్తూ అది కూడా ప్రజెంట్లోనే బ్రతుకుతుంది. అలాంటిది ప్రాణమున్న ప్రజెంట్ను పక్కన పెట్టి పాస్ట్లో బతుకుతున్నావంటే ఇంకా నువ్వు ఫ్యూచర్కి ఎప్పుడు వెళ్తావు? ఒక్కటి చెప్తున్నవారు, ఒక్కటి గుర్తుంచుకో. బీ వర్స్టైల్ లైక్ వాటర్. ఇది ఒక యాక్టర్కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ. ఈ వర్డ్స్ని మైండ్లో పెట్టుకొని అనలైజ్ చేసుకొని నిన్ను డే బై డే ఇంప్రూవ్ చేసుకో. ఎస్, ఇన్ని రోజులు నన్ను నేను ఇంత అనలైజ్ చేసుకోలేకపోయాను. నవ్ ఐ రియలైజ్డ్. అండ్ వన్ మోర్ థింగ్, డోంట్ లూజ్ హోప్. హోప్ ఈజ్ ద ఓన్లీ బెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. ఇంతకీ రేపు ఇంటికి వెళ్తున్నావా, ఆడిషన్కి వెళ్తున్నావా? ఎస్, రేపు నాకు ఒక ఆడిషన్ ఉంది. సో ఇప్పుడు ఎర్లీగా పడుకొని ఎర్లీ మార్నింగ్ లేవాలి. వరుణ్, దిస్ ఈస్ మై లాస్ట్ వర్డ్. అండ్ ఇదే నా లాస్ట్ వర్డ్ కావాలని కూడా కోరుకుంటున్నా. నువ్వు హ్యాపీగా ఉన్నావు అనుకో, నీలో ఉంది. నువ్వు బాధలో ఉన్నావు అనుకో, నీ ముందుంటా.